పంపించడానికి తన ప్రియ కుమారుని పంపిస్తున్నారు అన్నాడు. దేవుని స్తోత్రం. ముందుగానే యెషయా ప్రవహించాడు. అప్పుడు యేసు ప్రభువుల వారు పుట్టక్రితమే ప్రవహించాడు. ఎందుకని? యెహోవా దేవుని ద్వారా. దేవుని స్తోత్రం. అప్పుడు యెషయా అంట ఈ యెషయా గ్రంథాన్ని మొత్తం రాసి ఒక చక్కగా అది ఒక చుట్టులాగా దాన్ని చుట్టి అప్పుడు ఈ కుండలుండే ఆ కుండలో పెట్టి దానికి మంచి వాటర్ వెళ్ళిపోకన్నా ఆ కవర్లో దానికి చుట్టి ఒక లోయలో ఒక నది పక్కన ఆ కొండల మధ్యన అప్పుడు దాన్ని పాతి పెట్టాడంట యెషయా. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం లోతుగా వెళితే మనం దానికి అర్థంగా ఉంటుంది. అది దాన్ని కొంతమంది ఈ పడవల మీద ప్రయాణం చేసేవారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అది బయటికి పడిందంట. దాన్ని తీసి ఏముందో, ఏ బంగారం ఉందో ఏమో అని తీసి పగలగొట్టి చూస్తే అందులో ఈ యెషయా గ్రంథం మొత్తం కూడా దేవుని గురించి రాయబడి ఉందంట. అప్పుడు అది తీసుకొచ్చి ఈ యెషయా గ్రంథం వింటేస్తాం జరిగిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ఆ దినాన యెషయా వచ్చి బైబిల్ రాసేలా ఆయన ఒక పత్రిక రాసి దీనిలో జరిగిన ప్రతి సంఘటన రాసి ఆయన ఒక దాంట్లో దాచి పెట్టాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుల వారు పుట్టక్రితమే యెషయా ఒక నీతిమంతుడు దేవుని గురించి ముందుగానే అన్ని ప్రవహించి దాన్ని అలా దాసి కాలం చెల్లింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చూడండి, ముందుగానే దేవుడు మాట్లాడేటప్పుడు దర్శనం ఎలా చెప్తాం, అలాగా యెషయాకి యెహోవా దేవుడు దర్శనము ద్వారా ఆ యేసు ప్రభువు గారి గురించి ప్రవహించి ఈ గ్రంథం రాయటం జరిగింది. దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు ఈ గ్రంథంలో ఉన్నదంతా కూడా యెషయా ముందుగానే ప్రభువుల వారి పుట్టక మునిపే దీన్ని రాయబడి ఉన్నారంట. ప్రియ సహోదరి సోదరుడా, నీవు నేను తల్లి గర్భంలో జన్మించే క్రితమే ఆయన మన రూపాన్ని దిద్దినవాడు. ఒక మాట చదివి నన్ను ముగించేస్తున్నాను. త్వరగా చదువు. యెషయా గ్రంథమే 53. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెను ఆయన అతని ఎదుట పెరిగెను. ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు. దేవుని స్తోత్రం.